రాధేశ్యామందరికీ ఈరోజు ముచ్చట ఏంటంటే క్షణికావేశంలో చేసిన తప్పును జీవితాంతం వెంటాడుతుంది. సో ఈ విషయం సేమ్ హరిబాబుకు వర్తిస్తుంది. ఏంటి విషయం అంటే, సో వైష్ణవి యూట్యూబర్ వైష్ణవిని అయితే హత్య చేశాడు. సో బిందాస్గా జైలుకి అయితే వెళ్ళిపోయాడు. సో ఆ జైల్లో 4 గోడల మధ్యలో చాలా నరకం అనుభవిస్తున్నట. ఏంటి ముచ్చట అంటే, సో నేను ఎందుకు అలా తప్పు చేశాను అండ్ ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ భార్య పిల్ల అన్ని గుర్తుకొస్తున్నాయంట. ఆ గుర్తుకు రావడంతో అస్సలు రాత్రంతా నిద్ర పట్టడం లేదంట అండ్ తిండి తినడం లేదంట. సైకోగాడిలా జర బిహేవ్ చేస్తుందంట. సో ఆయన ఒక మనిషిని ఇంత ఘోరంగా హత్య చేసినందుకు వాడికి ఇలాంటి శిక్ష ఖచ్చితంగా పడాలి. మానసికంగా చాలా క్షోభ అనుభవించి మరీ చావాలి. అట్టికి కూడా చావకూడదు. వాడిని వెంటనే ఉరిశిక్ష తీయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా మానసిక వేదనతో చాలా అనుభవిస్తూ చాలా నరకంగా వైష్ణవి గుర్తుకొస్తూ వాళ్ళ పాప గుర్తుకొస్తూ ఎన్నో విధాలుగా మనసులో ఒక భారంగా ఉండి అలా చనిపోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఆ అమ్మాయిని ఎంత ఘోరంగా చంపాడో అదే మానసిక వేదనతో తను కూడా చావాలని, ఆ డైలీ రోజు అలా అనుభవిస్తూ కుక్క చావు చావాలని కోరుకుంటున్నాను. చాలా పెద్ద తప్పు చేశానని చెప్పేసి లోపల చాలా కుంగిపోతున్నాడంట. తిండి తినడం లేదు, నిద్ర లేదు సరిగ్గా అండ్ ఫుల్ హెడేక్ వస్తుందంట. సో అలా హెడేక్ గురయ్యే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. భారీ బందోబస్తుతో అయితే తీసుకెళ్లారు. అయినా కూడా రిటర్న్ ఇప్పుడు మళ్ళీ జగిత్యాల జైలుకి అయితే వచ్చేసాడు. కానీ అయినా కూడా తనకి అదే పరిస్థితి అంట. సైకోగాడిలా బిహేవ్ చేస్తున్నాడంట. ఆల్మోస్ట్ తనకి మొత్తం అన్ని టెస్టులు చేస్తే ఏమీ వెళ్ళలేదంట. కానీ మానసిక క్షోభ చాలా అనుభవిస్తున్నాడంట. నేను ఎందుకు నా భార్యను చంపుకున్నాను, ఎందుకు ఇలా జరిగింది, క్షణం చేసిన ఆ తప్పు వల్ల, ఒక క్షణికావేశంలో చేసిన తప్పు వల్ల ఇంత ఘోరంగా మానసిక స్థితికి అయితే వెళ్తున్నాడంట హరిబాబు. ఇంకా వెళ్ళాలని మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా తనకు మానసిక శోభతో చచ్చిపోవాలని కోరుకుందాం మనం అందరం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.